ఈరోజు సింగరేణి మండలంలో ఉన్నటువంటి పత్తిమిల్లిలో సీసీఐ కొనుగోలులో పాసింగ్ అధికారి చేస్తున్నటువంటి మోసాల వలన రైతులు తేమ పేరుతో మోసం చేస్తున్నట్టు భయం సూచిస్తుంది. అది ఏ విధంగా అంటే ఊళ్ళల్లో సబ్బు కాంట్రాక్ట్గా కొంటున్న రైతులు వాళ్ళే పాసింగ్ చేస్తూ నిజమైన రైతులకి పాసింగ్ చేయకుండా తేమ ఉందనే పేరుతో మోసం చేస్తున్నటువంటి భయం మేము వాళ్ళు గుర్తించాం. ఇదంతా కూడా పాసింగ్ అధికారి చేతిలో ఉన్నటువంటి ఈ మోసం. అయితే కొంతమంది పాసింగ్ చేసి కొంతమంది పాసింగ్ చేయకుండా ఆపి వాళ్ళ దగ్గర రేటు తగ్గించి లాభంతో కూడుకున్నట్టు పని చేస్తున్నటువంటి పాసింగ్ అధికారి దయచేసి తీసుకోవాలి అధికారులు అని సిపిఐ న్యూ డెమోక్రసీ చంద్రన వద్ద ఈరోజు కార్యక్రమంలో విలేకరుల సంస్థలు బాధ్యుడు శివ మాట్లాడతారు. ఇవాళ గ్రామాల్లో రైతాంగాన్ని బాగా దళారు వ్యవస్థ సిండికేట్ వ్యవహారం ఏర్పాటు చేసుకొని ఇవాళ రైతాంగాన్ని నిలువు దోపిడీ చేసే పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ప్రభుత్వం ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో పిసా చట్టాన్ని ఏ విధంగా అమలు చేయాలని అనుకున్నారో ఈ చట్టాలు ప్రభుత్వాన్ని చుట్టాలుగా మారుతానే కానీ ఎటువంటి దాంట్లో అమలులో నోచుకోవట్లేదు. తక్షణమే దాన్ని పరిష్కరించాలా, రైతాంగాన్ని కాపాడాలా. తేమ శాతం ఉన్నా, పత్తి గుడ్డి ఉన్నా, రకము కాల్వట్టి లేకపోయినా సీసీఐ ప్రభుత్వం నిర్ణయించే ధరకే తక్షణమే కొనుగోలు చేయాలా. ఈ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు చెప్పి అధికారంలో వచ్చిందో అవి తక్షణమే ఇంప్లిమెంట్ చేయాలని మేము ఈ రకంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ARG న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.